వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఈరోజు గాజులు పువ్వులు ఇవన్నీ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉందేమో అనుకుంటున్నారు కదా. మీరు గెస్ట్ చేసింది నిజమేనండి. మా ఇలవేల్పు కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షమైన మా పైడితల్లి తల్లి పండుగ అయితే వచ్చేసింది మాట. మా మమ్మీ అయితే ఎవ్రీ ఇయర్ ఈ పండుగ అయితే చేస్తారన్నమాట ఖచ్చితంగా. సో దానికోసమే హడావిడంతా కూడా. ఈ పండుగ అయితే మనకి 2 days అయితే వస్తుంది. సో 2 రోజులు కూడా చాలా బాగుంటుందండి పండుగ. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా పండుగలు అయితే చేస్తూ ఉంటారు కదా. ఇక మేము ఎలా మా అమ్మవారి పండుగ చేసుకుంటామో ఈ వ్లాగ్లో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. ఇక మండే మార్నింగ్ నుంచి అయితే పండుగ హడావిడి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో మార్నింగ్ నుంచే మనం ఇంట్లో దీపం అది పెట్టుకొని అమ్మవారిని అయితే తీసుకురావడానికి మధ్యాహ్నం కల్లా బయలుదేరి పోస్ట్ ఆఫీస్ వరకు వెళ్ళిపోవాలన్నమాట. సో దానికోసం ముందుగా ఇల్లంతా కూడా మంచిగా రెడీ చేసుకుంటున్నాము. డెకరేషన్ అది చేస్తున్నాం అన్నమాట. అమ్మవారిని పత్తెంని తీసుకొస్తారు కదా, పత్తెం అంటే అమ్మవారి బొమ్మ మాట. ఇంకా డప్పులు అవన్నీ పెట్టిస్తాం కదా. ఇంకా మా చిన్నోడైతే చూడండి డప్పులు ఎలా కొట్టేస్తున్నాడో. వాళ్ళ దగ్గర తీసుకొని ఫుల్ హడావిడి అయితే ఉంటుందండి. సో అందరూ వస్తూ ఉంటారు, వాళ్ళకి భోజనాలు కూడా రెడీ చేస్తున్నాం అన్నమాట. సో ఇంక హడావిడి అంతా కూడా మండే మార్నింగ్ అయితే ఉంటుంది. సో మండే ఈవినింగ్ కల్లా అమ్మవారిని అంగరంగ వైభవంగా మేళ తాళాలతో ఇంటికైతే తీసుకొస్తూ ఉంటారన్నమాట. ఇంకా అమ్మవారిని తెచ్చేయడానికి అయితే రెడీ అయిపోయారు. అందుకే ముందుగా దీపం అది పెట్టేసి ప్రసాదం అది పెట్టేసి బాగా దండం పెట్టుకోవాలన్నమాట. సో ఇంట్లో దీపం పెట్టేసిన తర్వాత అప్పుడు డప్పులతో అందరూ కలిసి హ్యాపీగా ఈ ఉమెన్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. మొత్తం ఆ బొమ్మలన్నీ పెట్టేసి ఉంటాయి. ఒక 500 బొమ్మల వరకు ఉంటాయన్నమాట. సో ఎవరి టోకెన్ బొమ్మ వాళ్ళు తీసుకొని అంగరంగ వైభవంగా వెనక్కైతే వస్తారన్నమాట. సో అలా వచ్చే ప్రాసెస్లో ఆ పండుగ చాలా అద్భుతంగా ఉంటుందండి. 2 కళ్ళు సరిపోమాట ఆ పండుగని చూడడానికి. సో ఇంకా ఇలా మా మమ్మీ దీపం పెట్టి ఇలా డప్పులు కొట్టిస్తుందో లేదో, సో ఆటోమేటిక్లీ మా ఇంటి పక్కన ఉన్న ఆవిడకైతే ఇలా అమ్మవారు అయితే వచ్చేసారన్నమాట. ఆవిడ డ్యాన్సులు చూస్తే మాత్రం వామ్మో ఎన్ని రకాల డ్యాన్సులు వేశారో. అమ్మవారు చాలా అద్భుతంగా ఇలా మా ఇంటికి వచ్చారని మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నమాట ఎవ్రీ ఇయర్ కూడా. ఇంకా అందరూ కూడా బొమ్మను తేయడానికి అయితే బయలుదేరుతున్నారు. సో ఈలోపు ఇంకా మా చిన్నోడికైతే ఒక మంచి గ్యాంగ్ అయితే రెడీ అయిపోయింది. సో వాళ్ళందరితో కూడా మా చిన్నోడు కూడా ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో చూడండి డబ్బులతోని. చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతున్నాడో లేడో అప్పుడే ఆడికి ఒక పెద్ద గ్యాంగే రెడీ అయిపోయింది మా ఇంటి దగ్గర. సో ఇంకా మా వాళ్ళందరూ కూడా స్టార్ట్ అవుతున్నారు అన్నమాట. ఫస్ట్ అయితే అమ్మవారి టెంపుల్ దగ్గర వరకు అందరూ వెళ్తారు. అక్కడి నుంచి బొమ్మను తీసుకురావడానికి అయితే ఇంకొంతమంది వెళ్తారన్నమాట. కానీ నేను మా పెద్దమ్మ మాత్రం వెళ్ళం. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారికి ఫుడ్ అది రెడీ చేసి ఉంచాలన్నమాట బొమ్మ ఇంటికి వచ్చేసరికి. అందుకోసమే నేను మా పెద్దమ్మ అయితే మళ్ళీ వెనక్కి వచ్చేసాము సగం వరకు వెళ్ళి. సో ఇంకా వీళ్ళు మాత్రం ఈ పోస్ట్ ఆఫీస్ వరకు వెళ్ళి బొమ్మనైతే చాలా గ్రాండ్గా వెనక్కి తీసుకొస్తూ ఉంటారు. సో ఈ మధ్యలో మేమైతే ఈ జ్ఞానపురం దగ్గర అయితే రీచ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మేము బొమ్మనైతే మోసుకొని రావడానికి అయితే వెళ్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ ఇలాగే అవుతుంది. సో చూసారా టెంపుల్ వరకు వెళ్ళిపోయాం. ఇక్కడ చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడి నుంచి అందరూ కూడా బొమ్మను తీసుకురావడానికి నడుచుకుంటూ వెళ్తారు. ఇంకా మా పిల్ల గ్యాంగ్ అంతా కూడా డాన్స్లు వేసుకొని మంచిగా రెడీ అయ్యి వెళ్తున్నారు. భలే సరదాగా ఉంటుందండి. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాం అన్నమాట మా పెద్దమ్మ నేను. ఈలోపు మా పెద్దమ్మ ఏంటంటే స్నానమతి చేసిన తర్వాత అమ్మవారికి కావలసిన చాప ఇవన్నీ కూడా రెడీ చేసి ఉంచుతున్నారు. అమ్మవారిని ఆ చాప మీద కూర్చోబెడతారన్నమాట. సో చాపని మంచిగా నీట్గా డెకరేషన్ అది చేసిందన్నమాట పసుపు కుంకుమలతో. ఇంకా ఇంటి ముందు లైటింగ్స్ ఇవన్నీ కూడా పెట్టించుకున్నాం అన్నమాట. మంచిగా ఉండాలి పండగ అని చెప్పేసి. ఇంకా మేమైతే ఆల్మోస్ట్ వాళ్ళు జ్ఞానపురం వరకు వచ్చేసారని ఫోన్ వచ్చింది. ఇంకా అప్పుడైతే మేము వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి మేము అందరం కూడా మోసుకొని వస్తూ ఉంటాము. చాలా బాగుంటుందండి ఈ పండుగ అనేది. కానీ ఈసారి కొంచెం హడావిడి అయిపోయింది. చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయారు అన్నమాట బొమ్మల్ని ఎక్కువసేపు ఆపకుండా. సో ఈలోపు మేము అందరం కూడా అమ్మవారిని మోస్తూ ఉంటాము. అలా మోస్తే చాలా మంచి జరుగుతుందని అంటారన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని మోయడానికే చూస్తారు మ్యాక్సిమము. ఎందుకంటే అమ్మవారు అంటే మాకు చాలా నమ్మకం. అలాగే చాలా పవర్ఫుల్ గాడ్ మాట. మనం ఏమనుకున్నా కూడా జరుగుతుంది. మా మమ్మీ కూడా గట్టిగా నమ్ముతారండి అమ్మవారిని. ఇక ఊరేగింపు అయితే మాత్రం చాలా గ్రాండ్గా అవుతుందండి. చాలా మంది షూలాలు అవి వేసుకొని వస్తూ ఉంటారు. అలాగే మొత్తం రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోద్ది జనాలతో. చూడ్డానికి అయితే మాత్రం 2 కళ్ళు సరిపోవండి ఈ జాతర. ఇదైతే ఫస్ట్ డే మాట. ఫస్ట్ డే తొలేళ్ళు అంటారు. ఈ అమ్మవారిని తీసుకురావడం ఇంట్లో పెట్టుకోవడం ఇదంతా కూడా తొలేళ్ళు అంటారన్నమాట.
సెకండ్ డే పూజను వచ్చేసి ప్రధాన పండుగ అంటారన్నమాట. ఆ రోజు గుడికి వెళ్ళడం, ఏదైనా బలులు ఇచ్చి భోజనాలు పెట్టుకోవడం, తర్వాత అమ్మవారిని నైట్ మళ్ళీ ఊరేగించి గుడిలో పెట్టడం, ఇదంతా కూడా జరుగుతుంది. సో ఫస్ట్ డే అయితే తొలేళ్ళు కదా, సో దానికోసమే ఈ జాతర అయితే చేస్తున్నారన్నమాట. ఇంకా పైడితల్లమ్మ తల్లి అమ్మవారి చరిత్ర విషయానికి వస్తే, పురాణాల ప్రకారం పైడితల్లి అమ్మవారు విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజకుమార్తె అండి. అప్పట్లో విజయనగర రాజుల పాలనలో ప్రజలు చాలా హ్యాపీగా ఉండేవారు అన్నమాట. అయితే రాజ్యంపై శత్రువులు దాడి చేసినప్పుడు ఈ రాజకుమార్తె ధైర్యంగా ఎదురు నిలిచిందంట. ఆమె చేసిన తపస్సు, భక్తి, పరాక్రమానికి గుర్తుగా ఆమెను పైడితల్లి అమ్మవారిగా కొలుస్తారంటండి. అలాగే విజయనగరంలో ప్రతి సంవత్సరం కూడా విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అయితే జరుగుతూ ఉంటుంది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, విజయనగరంలో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ మాట ఈ సిరిమానోత్సవం. ఇక్కడి వాళ్ళు ఈ ప్రాంతానికి అయితే వెళ్తూ ఉంటారు అన్నమాట. ఈ సిరిమానోత్సవం చూడడానికి చాలా రద్దీగా ఉంటుంది అన్నమాట భక్తులతో. సో అలాంటి పవర్ఫుల్ గాడ్ అమ్మవారు ఈ కంచరపాలెంలో కూడా వెలిసారన్నమాట. సో ఈ కంచరపాలెంలో ఈ అమ్మవారికి పండుగ అయితే మాత్రం ఎక్సలెంట్గా చేస్తారన్నమాట. ఎవ్రీ ఇయర్ కూడా ఈ పండుగ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము. మేమే కాదండి, చాలామంది అయితే ఈ పండుగ జరుపుకుంటారు. సో ఇక ముందుగా అమ్మవారి మెయిన్ టెంపుల్ అయితే దాటిస్తారండి. అక్కడ నుంచి ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోతారన్నమాట. అక్కడ దాకా లైన్లో అయితే వస్తారు, అక్కడ నుంచి ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. అలాగే మేము కూడా మా ఇంటికి అయితే వచ్చేసాం అన్నమాట. వచ్చినప్పుడు మనం అమ్మవారికి హారతులు ఇస్తాం, దిష్టిలు తీస్తాం, ఇవన్నీ చేస్తారన్నమాట. అమ్మవారు అంతమంది ముందు వచ్చారు కాబట్టి అమ్మవారికి ఇలాగా కొన్ని ప్రాసెస్లు అయితే ఉంటాయన్నమాట. అమ్మవారికి హారతి ఇచ్చి లోపలికైతే ఆహ్వానిస్తాం అన్నమాట. సో అక్కడైతే మా వాళ్ళు చేస్తున్నారు చూడండి. సో అప్పటి వరకు అమ్మవారిని బయటనే ఉంచుతారు. అవన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారిని లోపలికైతే తీసుకెళ్తారు అన్నమాట. ఇక్కడ అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అంటండి. ఏమున్నా లేకపోయినా ధూపం వేస్తే మాత్రం అమ్మవారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట. ఇక మేమైతే అమ్మవారిని లోపలికైతే తీసుకెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఇక్కడతో అయిపోలేదండి. సో ఆల్రెడీ టైం అయితే 11:35 అయ్యిందన్నమాట. సో అమ్మవారిని లోపలైతే కూర్చోబెట్టిన తర్వాత మమ్మీ అయితే స్నానం అది చేసి వచ్చిన తర్వాత అమ్మవారికి ప్రసాదం అయితే వడ్డించాలి. సో వడ్డించిన తర్వాతే మమ్మీ అయితే తినాలి మాట. సో అప్పటిదాకా ఉపవాసం అయితే ఉండాలి మమ్మీ మార్నింగ్ నుంచి. సో అమ్మవారికి పెట్టిన మడప అయితే మమ్మీ తినాలి మాట. చాలా పెద్ద ప్రాసెస్ ఇదైతే. సో దాని తర్వాత అమ్మవారిని అయితే మళ్ళీ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తాం. రోడ్డు మొత్తం కూడా ఖాళీ ఉండదు, అందరూ అమ్మవార్లను అయితే తీసుకొచ్చి రోడ్డు మొత్తంలో కూర్చోబెడతారన్నమాట. చాలా బాగుంటుందండి. నైట్ అవుట్ చేస్తారు అక్కడ, అంటే జాగారం అంటారు కదండి. సో అలా అమ్మవారిని పెట్టి అమ్మవారికి ధూపాలు వేస్తారు. అలాగే అక్కడ చాలా కార్యక్రమాలు అయితే అవుతూ ఉంటాయి. అంటే బుర్రకథ చెప్తూ ఉంటారు, అమ్మవారి సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. మార్నింగ్ వరకు అమ్మవారిని అయితే అక్కడ కూర్చోబెట్టి జాగారం చేస్తారు. సో దానికైతే నేను వెళ్ళాను అన్నమాట. సో నేనైతే ఇలా అనుకున్నాను, అమ్మవారికి గాజులు కుంకుమ పెడదామని చెప్పేసి. సో ప్రతి అమ్మవారికి గాజులు కుంకుమ పెట్టడం కోసమే నేనైతే గాజులు అవన్నీ కూడా కొనుక్కొని ఉంచుకున్నాను. సో నేనైతే స్టార్ట్ చేశాను ప్రతి అమ్మవారికి 2 గాజులు కుంకుమ పెడదామని చెప్పేసి. సో నాలాగే చాలామంది మొక్కుంటారండి ఎవ్రీ ఇయర్ కూడా. సో నేనైతే ఒక ఇయర్ ఎవరో వేయడం చూసాను అనమాట. ఎవ్రీ ఇయర్ నేను అక్కడ నైట్ ఉంటాను అనమాట అమ్మవారి దగ్గర. సో అని చెప్పేసి అది చూసిన తర్వాత నాకు వేయాలనిపించింది. అందుకే లాస్ట్ ఇయర్ ఒకసారి వేశాను, తర్వాత మళ్ళీ ఇయర్ కూడా అనుకున్నాను అనమాట. సో అలాగే మొత్తం అన్ని బొమ్మలకి కూడా వేస్తారు. చాలా బాగుంటుందండి, అలా వేస్తే చాలా మంచి జరుగుతుందని కూడా అంటారు. సో ప్రతి అమ్మవారికి కూడా మనకి నచ్చినట్టు చాలామంది కుంకుమ పసుపు పెడతారు, కొంతమంది గాజులు వేస్తారు. నేనైతే కుంకుమ అలాగే 2 గాజులు వేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. చూసారా ఎన్ని బొమ్మలు ఉన్నాయో. రోడ్ అంతా కూడా అసలు ఖాళీ ఉండదండి. అమ్మవారిని అలా లైన్లో పెట్టేసి ఉంచుతారన్నమాట. కొంతమంది అక్కడే పడుకుంటారు, కొంతమంది లేచే ఉంటారు. సో ఇక్కడ మనకైతే ఫ్రీగా టీ ఇస్తారు, ఇంకేమన్నా కూడా ఫ్రీగా పంచుతూ ఉంటారు. కొంతమంది భక్తులు మొక్కుంటూ ఉంటారన్నమాట, ఇలా ఉన్న వాళ్ళకి కూడా ఏదైనా ఇద్దామని చెప్పేసి. సో మొత్తం అన్ని బొమ్మలకి కూడా గాజులు అయితే వేసేసరికి 1.5 hour అయితే టైం పట్టింది. కానీ పర్వాలేదు, చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది మాట. ఈ బొమ్మలన్నిటికీ ఇలా అమ్మవార్లందరికీ బొట్లు పెట్టడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది మాట. ఇదంతా కూడా రామూర్తి పంతులపేట మొత్తం ఏరియా అంతా కూడా
ఆ రోజు నైట్ అంతా కూడా అమ్మవార్ల బొమ్మలతో అయితే నిండిపోయి ఉంటుంది. చాలామంది వస్తారు చూడడానికి. అయితే మాత్రం అసలు ఫుల్ కళ్ళగా ఉంటుంది. అసలు నైటా అన్నట్టు కూడా ఉండదు అన్నమాట. అది మొత్తం చాలామంది తిరుగుతూనే ఉంటారు అన్నమాట. సో అందరికీ అయితే బొట్లు పెట్టేసి గాజులు అయితే వేశాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మాత్రం. ఇక నైట్ అంతా కూడా ఎవరొకరు ఇలా వేషాలు అవి వేసుకుంటూ వస్తూ ఉంటారు. సో అలాగే ఇక్కడ మనకి ఫ్రీ టీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూడండి, ఎంతమందికి కావాలనుకున్నా తీసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ నాటక మండలి వాళ్ళు వచ్చి బుర్రకథ కూడా ప్లే చేస్తారండి అప్ టు 3 o'clock వరకు. ఈ టెంపుల్ మీకు గుర్తుండే ఉంటుంది. ఇదేంటంటే కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా చూసిన ప్రతి ఒక్కరికి టెంపుల్ తెలుస్తుంది. సో ఈ టెంపుల్, ఈ ఏరియా మొత్తం కూడా ఆ సినిమా లొకేషన్సేనండి. సో అక్కడ వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు కూడా మనకైతే. సో ఈ టెంపుల్ దగ్గరే మనకి బుర్రకథ అయితే ప్లే చేస్తారు. ఆ ఏరియా మొత్తంలోనే అమ్మవారిని అయితే పెడతారన్నమాట. ఇంకా 3 o'clock అయ్యేసరికి అమ్మవారికి అయితే సారీని అయితే పట్టుకెళ్తారు చాలామంది. సో కొంతమంది ఫ్యామిలీస్ ఉంటారు కదండి, ఫస్ట్ వాళ్ళే ఓపెన్ చేసి అమ్మవారికి అయితే ఫస్ట్ సారీ అయితే ఇస్తారన్నమాట. అలాగే చాలామంది అమ్మవారి మాలలు అయితే వేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళైతే చిన్న టెంపుల్ దగ్గర పూజ చేయించుకొని అమ్మవారి మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మాలలు అయితే విరమిస్తారన్నమాట. సో ఇంకా 3 o'clock నుంచి అస్సలు ఖాళీ ఉండదండి రోడ్డు. కంటిన్యూగా అమ్మవారి దర్శనాలు అయితే జరుగుతూనే ఉంటాయి. ఇక మేమైతే పతంతో కూర్చున్నాం కదా, మేము ఒక 4:30 ఆ టైంకి అయితే ఇంటికి వెళ్ళాలన్నమాట. అప్పటిదాకా మేము అక్కడ జాగారం చేయాలి. సో అలా జనాలు వస్తూనే ఉంటారండి. 3 o'clock నుండి కంటిన్యూగా దర్శనాలు అయితే వెళ్తూనే ఉంటారు అమ్మవారి టెంపుల్కి. మా ఎదురుగానే వెళ్తూ ఉంటారు అన్నమాట. సో ఇంకా 4:30 ఆ టైం అయ్యేసరికి ఇంకా మా డప్పుల వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. ఎవరికి వాళ్ళు డప్పుల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ నైట్ అక్కడే ఉంటారన్నమాట. సో వాళ్ళు వచ్చి ఇంకా డప్పులతో అమ్మవారిని మళ్ళీ ఇంటికైతే మేము తీసుకెళ్తాము. సో ఫైనల్లీ నేనైతే 4:30కి అయితే ఇంటికి తీసుకెళ్ళాను అనమాట. ఇంకా తర్వాత మమ్మీ మళ్ళీ లేచి అమ్మవారికి పెరుగన్నం అదంతా కూడా పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత అమ్మవారికి ఏమైతే మేము బలిస్తున్నామో వాటన్నిటికీ కూడా ధూపాలు అవన్నీ వేసి మళ్ళీ అమ్మవారికి దండం పెట్టుకొని ఈసారి అమ్మవారి పతాన్ని అయితే ఇంట్లో ఉంచేస్తారు. అమ్మవారికి ఏమేమి పెడదాం అనుకుంటున్నాము అంటే అట్టిపండు గెల్లలు, నెక్స్ట్ అమ్మవారికి కావాల్సిన సారీ అవన్నీ ఉంటాయి కదా. సో వాటన్నిటిని పట్టుకొని మోసుకుంటూ మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట. ఈసారి అమ్మవారి పతం అయితే ఇంట్లోనే ఉంటుంది, కానీ అమ్మవారికి ఏమేమైతే సమర్పిస్తామో వాటన్నిటిని కూడా అమ్మవారికి చూపించడం కోసం టెంపుల్కి అయితే వెళ్తాం అన్నమాట. ఈలోపు మేమైతే చీర, కొబ్బరికాయలు ఇవన్నీ కూడా కొనుక్కున్నాము. ఫస్ట్ అయితే మాకు పుట్ట బంగారం అని చెప్పేసి చిన్నమ్మవారి టెంపుల్ ఉంటుంది. పెద్దమ్మవారి టెంపుల్కి వెళ్ళని వాళ్ళు చాలామంది చిన్నమ్మవారి టెంపుల్ దగ్గర దండం పెట్టుకుంటారు. సో కానీ మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళాలి కాబట్టి సో ఫస్ట్ అయితే అక్కడ అమ్మవారిని దండం పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వచ్చి పెద్దమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తాము. వెళ్ళే దారి మొత్తం కూడా మనకైతే ఈ సాయంత్రం పరసకి కావాల్సినవన్నీ కూడా పెడుతూ ఉంటారన్నమాట. చిన్నపిల్లల సామాన్లని, నెక్స్ట్ బొమ్మలని ఇవన్నీ కూడా పెడతారు. ఇంకా సాయంత్రం పెద్ద పరసే అవుతుందన్నమాట అక్కడ. సో అలాగే ఇక్కడ మనకి ఫ్రీగా మజ్జిగలు అవి పంచుతున్నారు చూడండి, ఎండాకాలం కదా. ఇంకా మా పిల్ల గ్యాంగ్ కూడా ఇక్కడే ఉన్నారు. ఇంకా వాళ్ళు చూసారా హాయిలు చెప్తున్నారు. ఇంకా మేమైతే టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఎవ్రీ ఇయర్ లాగే ఇక్కడ డిఫరెంట్ డెకరేషన్స్ అయితే చేస్తూ ఉంటారన్నమాట ప్రతి ఇయర్ కూడా టెంపుల్కి బయటన. సో ఈసారి అలాగే టెంపుల్కి ప్రతి అమ్మవారి బొమ్మ అయితే పెట్టారన్నమాట. ఇంకా టెంపుల్కి బ్యాక్ సైడ్ నుంచి అయితే పంపిస్తారు. చూసారా అస్సలు జనాలు అయితే ఖాళీ ఉండరండి బాబు. మేము వెళ్ళింది 8 o'clockకి. సో 8 o'clockకి ఇంతమంది జనాలు ఉన్నారంటే ఇంకా 10 o'clock అయితే ఇంకా మనం బయటికి రావడానికి 3 అయిపోతుంది. సో ఇదంతా కూడా ఈ ఏరియా మీరు చూసే ఉంటారు. ఇది మొత్తం కూడా ఆ మూవీకి సంబంధించిన ఏరియా అన్నమాట. సో ఆ టెంపుల్ కూడా మీరు చూసే ఉంటారు, ఎప్పుడైనా గమనించండి ఆ మూవీలో. ఇక్కడ మనకి ఉచిత దర్శనం, విఐపి దర్శనం, అలాగే ఈ పతాల దర్శనం అని ఉందన్నమాట. ఏ లైన్ కూడా అసలు ఖాళీ లేదు, గంటలు నిలబడాల్సి వస్తుంది. కానీ భక్తులు కూడా అలాగే నిలబెడతారండి బాబు. ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టించేసిన తర్వాత ఇంకా అమ్మవారిని అయితే ఫైనల్గా దర్శించుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించిందండి అమ్మవారిని అలా చూసేసరికి. ఆ అద్భుతమైన కళ్ళు, అసలు ఎంత బాగా డెకరేట్ చేస్తారో అసలు టెంపుల్. ఎవ్రీ ఇయర్ సూపర్గా డెకరేట్ చేస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా డెకరేట్ చేస్తారు అన్నమాట. 1 year ఏమో పళ్ళతో డెకరేట్ చేస్తారు, 1 year ఏమో పూలతో డెకరేట్ చేస్తారు. ఆ డెకరేషన్ చేసే వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారండి. నిజంగా ఎంత అద్భుతంగా ఉన్నారో అమ్మవారు చూడండి. నిజంగా అమ్మవారు చాలా పవర్ఫుల్ గాడ్ మాట. మేము చాలా గట్టిగా నమ్ముతాము. ఎవ్రీ ఇయర్ ఈ పండుగ అయితే మా మమ్మీ ఖచ్చితంగా చేస్తుంది. సో అందుకోసమే మేమైతే ఎక్కడున్నా సరే ఈ పండుగకి మాత్రం అటెండ్ అవ్వకుండా ఉండమాట. సో ఇంకా బయటకైతే వచ్చేసి ప్రసాదాలు అయితే పంచుతున్నారన్నమాట. ఇంకా ప్రసాదాన్ని కూడా తీసేసుకున్నాము. హ్యాపీగా తినేసిన తర్వాత ఇక్కడైతే అమ్మవారి ప్రతిమ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ధూపాలు ఇవన్నీ కూడా మనం వేసుకోవచ్చు.
సో అవన్నీ వేసుకొని ఈ రావి చెట్టుకి దండం పెట్టుకుని ఇంక ఇంటికైతే వెళ్ళిపోతాం. ఇదిగోండి ఈసారి అమ్మవారి డెకరేషన్ అయితే ఇన్ని బొమ్మలు అయితే పెట్టారన్నమాట. లాస్ట్ టైం అయితే ఓన్లీ సింగిల్ పెట్టారు. సో ఈసారి మాత్రం ప్రతి అమ్మవారిని అయితే ఇక్కడ డెకరేట్ చేసి పెట్టారన్నమాట. చాలా బాగున్నాయి కదండి. ఇంక ఇంటికైతే వచ్చేసాము. అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నాము. ఇంకా భోజనాల సంగతి అయితే చూడాలన్నమాట. మమ్మీ అయితే ఆల్మోస్ట్ క్యాటరింగ్ అయితే ఇచ్చేసింది. సో దాంతోపాటు ఇంట్లో అయితే నాటుకోడి ఇవన్నీ కూడా వండిస్తుంది అన్నమాట. సో అమ్మవారికి అయితే ఇంకా మొత్తం భోజనాలు అన్నీ కూడా ఫస్ట్ అయితే మడపైతే పెట్టాలన్నమాట. సో కొంచెం కొంచెం తీసి అమ్మవారికి అయితే మేమైతే సమర్పించేసాం అన్నమాట. సో ఫస్ట్ అమ్మవారికి సమర్పించాకే మనమైతే భోజనాలు స్టార్ట్ చేయాలి. అప్పుడు కూడా ధూపాలు అవి వేసి డప్పులతో గట్టిగా కొట్టించిన తర్వాత అప్పుడు మనం భోజనాల దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. సో భోజనాలు అన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇక భోజనాలకు కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసేసాం అన్నమాట. సో చూడండి బాగున్నాయి, చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ కూడా గారి బూరి ఇలా బిర్యానీ, చికెన్, ఫిష్, పులిహోర ఎవ్రీథింగ్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. మాకు తెలిసిన వాళ్ళకే ఇచ్చామన్నమాట. ఇక మా తమ్ముడైతే వడ్డించి అలసిపోయినట్టు కూర్చుని పోయాడు అనమాట. ఈలోపు మా చిన్నోడైతే వచ్చాడు. మా అత్తగారి ఇంట్లో అయితే వదిలేసనమాట. సో ఇంకా మా అత్తగారు మా ఆయన అయితే తీసుకొని వచ్చారనమాట. మా వాడిని రెడీ చేసి ఇంక అందరికీ అయితే వడ్డించేస్తున్నాము. ఈలోపు మా పూరి గారు కూడా ఫుల్గా అసలు ఎక్కడ ఆగకుండా తెగ కష్టపడిపోతుంది. సో అందరికీ వడ్డించుకొని సో ఇంకా భోజనాలు ఇలా అందరం కలవడం చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. మొత్తం ఫ్యామిలీ అందరం కూడా ఈ పండుగ టైంలో కలిస్తే అందరం చక్కగా మాట్లాడుకొని మంచిగా అనిపించింది. ఈలోపు మా చిన్నోడు కూడా అందరికి వడ్డించేస్తున్నాడు. అబ్బో చాలా కష్టపడుతున్నాడు మా వాడు కూడా. వాడైతే పులిహోర వడ్డిస్తున్నాడు. ఎవరైనా వద్దు అంటే చాలు మొహం మార్చేస్తున్నాడు అనమాట. సో పాపం మా పెద్దమ్మ వద్దనుకున్నా సరే పాపం మా వాడి కోసం ఓకే చేసింది. వాడే అన్నీ వడ్డించేస్తాడంటే చూడండి, చిన్నపిల్లలు ఇలాగే మారం చేస్తూ ఉంటారు కదా, ఏ ఫంక్షన్ అయినా సరే వాళ్ళు అలా చేసినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మా తమ్ముడేమో మా అమ్మదాన్ని మా చిన్నోడిని బాగా ఆడిచ్చేస్తున్నారు అనమాట కిందన. ఇక భోజనాలు అవి అవుతూనే ఉన్నాయండి. ఇంక ఈలోపు మా చిన్నోడైతే అక్కడ స్వీట్ ఉంటే నెమ్మదిగా సైడ్ చేస్తున్నాడు అనమాట. సో అక్కడ స్వీట్ అయితే చూసాడు. వాడికి బొబ్బట్టు అంటే చాలా ఇష్టం. ఈలోపు ఒక బొబ్బట్టు తీసుకొని నీట్గా సైడ్ చేసి హ్యాపీగా తినేస్తున్నాడు. లాస్ట్లో సూపర్గా ఉంది అని చెప్పడం ఒకటి. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయిందండి. సో ఇంకా అందరికీ భోజనాలు అవన్నీ కూడా అయిపోయి ఇక నైట్ అయిపోయిందండి. ఇంకా భోజనాలు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ పండుగ కూడా అయిపోయినట్టే. ఇంకా అమ్మవారిని అయితే మనం టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి అమ్మవారిని అక్కడ విడిచిపెట్టి వచ్చేయడమే మాట. సో ఈలోపు అమ్మవారికి అయితే ఇంకొంచెం ప్రసాదం అది పెట్టేసిన తర్వాత ఇంకా నైట్ 11 ఆ టైంకి అయితే మేము బయలుదేరమాట రివర్స్ అమ్మవారి టెంపుల్ దగ్గరికి. ఫస్ట్ అయితే మమ్మీ మోయడానికి ట్రై చేసింది. ఈలోపు మమ్మీ 2 రోజులు ఉపవాసం సరిగ్గా తినకపోవడం, వర్క్ వీటన్నిటి వల్ల అస్సలు మోయలేకపోయింది మాట. సో దానికోసమే నేనైతే అమ్మవారిని తీసుకున్నాను. సో నేనైతే ఆల్మోస్ట్ సగం వరకు నడిచేసాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అమ్మవారి బొమ్మనైతే ఎత్తుకొని మొత్తం అంతా కూడా నేను తీసుకెళ్ళడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మాట. సో ఇంకా మా హస్బెండ్, నేను అలాగే మా తమ్ముడు వీళ్ళందరం కూడా బయలుదేరి టెంపుల్ వరకు వెళ్ళిపోయామన్నమాట. చూడండి, సో ఎవరికి వాళ్ళు టైంకి అయితే వచ్చేస్తూ ఉంటారన్నమాట. ఇంక ఇక్కడైతే లైన్ అయితే వస్తుంది. సో సగం వరకు మనకి లైన్ కనబడకపోయినా ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి పెద్ద లైనే కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనకి 1 by 1 టెంపుల్లోకి అయితే పంపిస్తూ ఉంటారు అమ్మవారిని. అదే ఈవినింగ్ 7 ఆ టైంకి వెళ్ళుంటే మాత్రం ఫుల్గా పరస అవన్నీ అయ్యేవన్నమాట. సో మేము 11 అయ్యేసరికి ఇంక అన్నీ క్లోజ్ చేసేస్తారు. ఇంకా అప్పుడు ఓన్లీ అమ్మవార్లను మాత్రమే పట్టుకెళ్ళే వాళ్ళు మాత్రమే వస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళందరినీ టెంపుల్లోకి పంపించి అమ్మవారిని అయితే విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇంకొకసారి దర్శనం ఉంటుంది. దర్శనం అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేయడమే. సో అదే 7 ఆ టైంకి వెళ్తే మాత్రం ఫుల్గా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇంకా మేమైతే ఆ ప్రోగ్రామ్స్ అవి చూడడానికి అయితే వెళ్ళడం కుదరలేదు ఇంట్లో పని వల్ల. కానీ ఇక్కడ కూడా చాలామంది అమ్మాయిలు ఈ ఊరేగింపు అప్పుడు చూసారా ఎంత బాగా డాన్స్లు అవి వేస్తున్నారు. నిజంగా పండగంటే ఫ్యామిలీ మొత్తం చాలా అద్భుతంగా చేసుకుంటున్నారు. సో వీళ్ళందరూ కూడా చాలా బాగా డాన్స్లు అవి వేశారన్నమాట టెంపుల్ దగ్గర. ఇంకా మేము టెంపుల్ లోపలికి కూడా వెళ్ళిపోయాము. మా వెనకట్లయితే చాలామంది ఉన్నారండి బాబు. వాళ్ళకి అయ్యేసరికి ఏం మూడవుతుందో మరేమో నాకు తెలియదు, కానీ మాకైతే మొత్తం టెంపుల్ దర్శనం ఇవన్నీ అయ్యేసరికి 1:30 అయితే అయ్యిందన్నమాట. ఇంటికైతే 1:45కి వచ్చాము మేము. ఈలోపు మా ఆయన కూడా మోసేస్తున్నారు ఎండింగ్ అని చెప్పేసి. సో అందరం కూడా చాలా మంచిగా మోసామన్నమాట. ఎండింగ్ అయితే ఎవరైతే పండగ చేశారో వాళ్ళైతే అమ్మవారిని తీసుకెళ్ళి కిందకి దించాలన్నమాట. సో అదైతే మా మమ్మీ కాబట్టి ఎండింగ్ మమ్మీకి అయితే ఇచ్చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అయితే వచ్చేయడమే. ఇదంతా కూడా లోపల టెంపుల్లో లైన్స్ ఇవన్నీ కూడా.
ఇక ఫైనల్లీ మా పండుగ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఈ పండుగ కోసం వెయిట్ చేయాలన్నమాట. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పండుగ అయితే చాలా మంచిగా జరిగింది మాట. సో అలాగే అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది ఈ పండుగ అయితే చేస్తూ ఉంటారండి. చూడండి ఎన్ని బొమ్మలో, దగ్గర దగ్గర 500 బొమ్మల వరకు ఉంటాయన్నమాట. సో ఇంకా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కొనుక్కుంటూ హ్యాపీగా నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికైతే వచ్చేసాం అన్నమాట. మేము వచ్చేస్తున్న దారిలో ఇంకా బొమ్మలు వస్తూనే ఉన్నాయండి. చాలామంది డాన్స్లు అవి వేసుకుంటూ తీసుకొస్తూ ఉంటారన్నమాట. ఇంకా అలాగే చిన్నపైడితలం తల్లికి కూడా ఒకసారి దండం పెట్టుకొని ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వెళ్ళిపోయాము. సో మా పండుగ అయితే చాలా అద్భుతంగా మంచిగా జరిగిందండి. ఇదంతా కూడా పండుగల సీజనే కాబట్టి మీ పండుగ ఎలా అయిందో ఒక్కసారి కమెంట్లో అయితే చెప్పండి. అలాగే మేము చేసుకున్న పండుగ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్లో అయితే చెప్పండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీ సపోర్ట్ నాకు ఇలాగే కావాలి. ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మీకు మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.